భౌతిక ఆహారం రెండు ఉండాలి. మనిషి క్రైస్తవులకి రెండు ఆహారాలు ఉండాలి. ఆత్మీయ ఆహారం, భౌతిక ఆహారం. ఆత్మీయ ఆహారం అంటే వాక్యం. నేను ఎప్పుడు ఫస్ట్ మొట్టమొదటి ఒకటే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా, వాక్యాన్ని ఎంత ధ్యానిస్తే మనకు అంత మంచిదండి. రోజులో మనం ఎంతసేపు వాక్యంలో గడిపితే మనం అంత అభివృద్ధి చెందుతాం, ఆత్మీయంగా బలం పొందుతాం. తిండి ఎక్కువైపోతే లావైపోవచ్చేమో, కానీ ఆహార విషయంలో, ఆత్మీయ శరీర విషయంలో మటుకు ఎంత ఆహారం వాక్యం తీసుకుంటే మనకు అంత మంచిది, అంత శ్రేయస్కరం. వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే, ఒకసారి ఎఫ్ఎస్సీ రాసిన ప్రతి చూడండి 5:20 చదువుకుంటే, ఎఫ్ఎస్సీ 5:20 చదువుకుంటాం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఎఫెసీయుల పత్రిక 5:27 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతైన అటులు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైన మహిమల సంఘము ఆయన తన ఎదుట దాన్ని నిలువ పెట్టు కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి జాగ్రత్త గమనించండి. మనం రోజు స్నానం చేస్తాం కదా, స్నానం దేనికి చేస్తాం? మురికి పోవడానికి. స్నానం చేస్తే ఏమవుతుంది? మురికి పేరుకుపోయి స్కిన్ వస్తాయి. అదేవిధంగా వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని ఉదక స్నానం చేస్తుంది. మన ఆత్మకి భ్రష్టు పట్టుపోయిన పాపంతో మన ఆత్మకి వాక్యం నీలైతే మనం ఎలా కడగబడతాం అంటే, దేవుళ్ళు పరిశుద్ధంగా ఆ వాక్యంలో మనం ఉంచితే మనం కడగబడతాం. మన పాపాలు ఎవరు ఎక్కడ పడుకోలేదు, వాక్యంతో పడుకోవాలి. అందుకే మనం ఎప్పుడు కూడా వాక్యదానం చేస్తూ ఉండాలి. వాక్యం ఎంత చేస్తామో అంత పవిత్రంగా దేవుడితో నిలబడగలం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక అంశం నేర్చుకుంటూ దాని ద్వారా మనం ప్రభు వాళ్ళ గురించి దాంట్లో వెళ్దాం. ప్రతి క్రైస్తవుడికి ఒక ముఖ్యంగా 3 లక్షణాలు ఉంటాయండి. 3 లక్షణాలు కలిగి ఉండాలి ఖచ్చితంగా. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ చదువుకుంటే, మనం పగటవారమై ఉన్నాము కనుక మన మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలు అను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకుందుము. ప్రతి క్రైస్తవుడికి 3 లక్షణాలు కలిగి ఉండాలి. ఏంట లక్షణాలు? ఒకటి విశ్వాసము. ఒకటి ఏంటండి? విశ్వాసము. 2 ప్రేమ. 3వది నిరీక్షణ. ఈ 3 ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఒక సైనికుడు ఒక యుద్ధంలోకి వెళ్ళాలంటే వాడు మామూలుగా వెళ్ళిపోతే ఏమవుతాడు? దెబ్బతినేస్తాడు శత్రువుల చేతిలో. ఒక క్రైస్తవుడుగా మనం ముందుంటే మనం నడవాలంటే ఈ 3 ధరించుకోవాలి. ఏంటి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ 3 ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆ 3 కలిగి లేకపోతే మనం దెబ్బతినేస్తాం సాధారణ చేతులు. అయితే ఈ 3 ఏది గొప్పది అని తేల్చుకుంటే, 1 కొరింథీ చూస్తే 13 చదువుకుందాం. అక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుడు కన్ఫర్మ్ చేశారు. ప్రతి క్రైస్తవుడికి 3 లక్షణాలు కలిగి ఉండాలి. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ 3 శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. శ్రేష్టమైన ప్రేమ. విశ్వాసగానే గొప్పదని ప్రేమ, నిరీక్షణ గొప్పదని ప్రేమ. దేవుడు ఎందుకో ప్రేమ అంత ఆ ఒక్క 2 పదాల గురించి ఎందుకు ఎక్కువ చెప్తున్నాడంటే, ఒకసారి ఒక ఆయన భక్తుడు ఏమడిగారంటే, బైబిల్ మొత్తం ఒక మాటలో చెప్పమని చెప్తే, బైబిల్ మొత్తం చదువుకుంటే ఒకే మాటలో సంపూర్ణంగా ఉందట. వచనం కూడా ఉంటుంది. గలతీ 5:14 చూడండి ఒకసారి. ధర్మశాస్త్రం అంతయు నిన్నువలని పొరుగువాన్ని సంపూర్ణమై ఉన్నది. ఎంత గొప్ప మాట! ఈ బైబిల్ అంతా కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే ఏంట పదం? ప్రేమ. నీ పొరుగువాన్ని ప్రేమించు, అంతే. బైబిల్ మొత్తం
స్టార్టింగ్ ఆది కాను ప్రకటన వరకు చెప్పబడిన మొత్తం అవన్నీ ఒక సారం మొత్తం దాని సారం ఒక వాక్యం చెప్పగలిగితే దాని అర్థం ఏంటంటే నీ పొరుగువాన్ని ప్రేమించు, అదే చెప్పింది. ప్రేమలో అంత ఉందా అసలు? అసలు ప్రేమ అంటే ఏంటి? మన ప్రేమ గురించి కొన్ని విషయం నేర్చుకుంటే కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది కదా. గ్రీకులో 4 రకాల ప్రేమలు ఉన్నాయండి. అందులో జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. గ్రీకులో ఎన్ని రకాల ప్రేమలు ఉన్నాయి? 4 రకాలు. అంటే ప్రజెంట్ మన భూలోకం 4 రకాల ప్రేమలు ఉన్నాయి. ఫస్ట్ ప్రేమ ఏంటంటే స్టోర్జ్. ఫస్ట్ ప్రేమ అంటే స్టోర్జ్ అనే ప్రేమ. దాని అర్థం ఏంటంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమని, తల్లి పిల్లలు, తండ్రి కొడుకు, ఈ విధంగా బంధువులు వీళ్ళ మధ్య ఉన్న ప్రేమను సూచించడానికి స్టోర్జ్ అనే ప్రేమని వాడబడింది మాట. అర్థమైందండి? స్టోర్జ్ అనే ప్రేమని వాడబడింది. అయితే ఈ ప్రేమ నిరంతరం ఉంటుందా స్టోర్జ్ అనే ప్రేమలో? సపోజ్ ఉదాహరణకి ఒక కుటుంబం ఉంది. ఒక కుటుంబం చిరకాలం వరకు వాళ్ళు అన్యోన్యంగా ఉండగలరా? ఏ కుటుంబాలైనా చెప్పండి మనస్ఫూర్తిగా. ఏ కుటుంబంలో కూడా చివరి వరకు అన్యోన్యంగా ఉండలేదు. మధ్యలో గొడవలు, కలహాలు, కలతలు ఇవన్నీ వచ్చి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వెళ్ళిపోతారు. అంటే ఈ ప్రేమ అనేది కుటుంబ సభ్యుల ప్రేమ కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో అంతమైపోద్ది. దాంట్లో కూడా స్వార్థం ఉందా? అవునా కదా? కుటుంబ సభ్యుల ప్రేమ స్వార్థం ఉందా లేదా? మనం చాలా మాటలు చూస్తూ ఉంటాం. కొడుకు తండ్రిని చనిపోయడం, ఆఖరికి ఎంత ఘోరం అంటే మొన్న ఒక నెల రోజుల క్రితం మనం చూసాం. అక్కడ మన్నపల్లిలో ఒక ఊరిలో 2 భార్య భర్తలు 2 ఎంప్లాయీస్ కన్న తల్లి కన్న పిల్లలు చంపించింది. తెలుసా? న్యూస్ చదివారు కదా మీరు? కన్న తల్లి 2 పిల్లలను చంపించింది. ఒక మూఢత్వంతో, ఒక మూఢ విశ్వాసంతో. అసలు కన్న తల్లి పిల్లలు చంపుతుందండి. ప్రేమ అది. ఆవిడకి మరి మనసు ఎలాగొచ్చిందో. ఆవిడంగా చాలా ఉన్నాయి మనం రోజు చూస్తాం ప్రపంచంలో. అక్రమ సంబంధాలు, ఎఫ్ఐల గురించి పిల్లలను చంపేయడం. అంటే గొప్పగా చెప్పుకునే తల్లి ప్రేమ కూడా నిజమేం కాదు. అంటే తల్లి ప్రేమ కించపరచట్లేదు సుమా. తల్లి ప్రేమ కూడా గొప్పదా అంత కాదని చెప్తున్నా. ప్రేమ అంటే ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది, రకంగా మారిపోకూడదు. మీతో ఒక రకంగా, మా ఇంట్లో ఒక రకంగా ఉండకూడదు. అంతా ఒక రకంగా ఉంటుంది ప్రేమ అంటే. అవునా కదా? తల్లి ప్రేమలో కూడా ఆఖరికి స్వార్థం వస్తుంది, అన్యాయం వస్తుంది. ఓకే, ఒక నేర్చుకున్నాం స్టోర్జ్ అనే ప్రేమ మనం నేర్చుకున్నాం. రెండోది ఫీలియో అనే ప్రేమ. ఫీలియో అనే ప్రేమ అర్థం ఏంటంటే స్నేహితుల మధ్యన ఉన్న ప్రేమను సూచించడానికి ఫీలియో అనే పదం వాడబడింది. అర్థమైందండి? ఫీలియో అనే ప్రేమ. మన బైబిల్లో ఒక 2 స్నేహితులు ఉన్నారండి. ఆ గొప్ప స్నేహితులు ఎవరైనా చెప్పగలరా? దావీదు, యోనాతాను. దావీదుని ఎంతో ప్రేమించాడట. ఒకసారి సమూయేలు గ్రంథం చూడండి. 1 సమూయేలు 18 అక్కడ సౌలు కొడుకు యోనాతాను దావీదుని ఎంతో ప్రేమించుడు. అదే ఒకటి చదువుతాము. దావీదు సౌలుతో మాట్లాడి సాధించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతన్ని ప్రేమించింది. ఇక్కడ సౌలు దావీదు శత్రువు. యోనాతాను మట్టుకు దావీదు చాలా ప్రేమించాడు. అంటే అది నిజమైన స్నేహితుల ప్రేమ. అంటే నేను ఉదాహరణ చెప్పాను, కానీ ఈ కాలం ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ లోకంలో స్నేహితుల ప్రేమ ఎలా ఉంది? అది కూడా నిజమైన ప్రేమ అనుకోవచ్చా మనం? ఒక మనిషి చెడిపోవడానికి ప్రధాన కారణం స్నేహితులు. ఈ కాలంలో ప్రజెంట్ స్నేహం, ఒకప్పుడు స్నేహం బాగుండేదేమో కానీ ఇప్పుడున్న స్నేహం కూడా కల్తీ అయిపోయింది అంతా. అవసరం గురించి స్నేహితుడు వస్తాడు, అవసరం పోయితే స్నేహితుడు వెళ్ళిపోతాడు. అది ప్రజెంట్ ఉన్న స్నేహితుల ప్రేమ ప్రజెంట్ లోపల. ఆ బంధం కూడా స్నేహితుల బంధం, స్నేహితుల ప్రేమ నిజమైంది, శాస్త్రమైనది కాదు. అది కూడా కొంతవరకే.
కొంతకాలం ఫ్రెండ్తో బాగానే ఉంటాడు, తర్వాత అటు అవసరం పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, వదిలేస్తాడు. అది కూడా నిజమైన కాదు, వాస్తవమైన కాదు. వీళ్ళిద్దరు బంధం నిజంగా బైబిల్లో ఈ దావీదు యోనాతాను ఎంత గొప్ప, చాలా ఇద్దరు ఒకరొకరు అంత స్నేహంగా ప్రేమించుకున్నారు. ఒకసారి అయితే యోనాతాను చనిపోయినప్పుడు యుద్ధంలో దావీదు ఎంత బాధపడ్డాడు చూస్తే, 2 సమయాలు చూడండి ఒకసారి, 1 చదువుకుంటే అక్కడ దావీదు చాలా బాధతో చెప్తున్నాడు. 1:26, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు ఉంటివి, నేను బహు శోకము నొందుచున్నాను అని అంటారన్నమాట. తర్వాత నా ఎంత నీకున్న ప్రేమ బహు ఎంతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే నాది అధికమైనది అంటారన్నమాట. నా సహోదరుడా యోనాతానా, అంతలా ప్రేమించడు దావీదు. అది అంటే నిజం అక్కడ వాళ్ళిద్దరు మాత్రమే చెల్లింది, కానీ ప్రజెంట్ లోకంలో అది కూడా నిజమైన కాదు. ఎందుకంటే ఇప్పుడు స్నేహం చూస్తున్నాం కదా, చాలా చెడిపోవడానికి స్నేహం, వ్యసనాలు పడడానికి స్నేహం తప్ప అది కూడా నిజమైన కాదు. ఓకే, 3వ రకం ప్రేమ ఏంటంటే ఎరోస్ అనే ప్రేమ. స్త్రీ పురుషుల మధ్యన ఉన్న శారీరక ప్రేమని ఎరోస్ అనే ప్రేమగా మనం అనుకోవచ్చు. మనకి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. సమూయేలుని 2 సమూయేలుని 13వ అధ్యాయం చూస్తే ఇక్కడ ఒక సంఘటన చదువుకుందాం. తర్వాత దావీదు కుమారుడు అబ్షాలోము తామారు సుందర సహోదరుడు ఉండగా దావీదు కుమారుడు అమ్నోను అక్కడ ఆమెను మోహించని ఉంటాడు. ఇక్కడ అమ్నోను ఉన్నాడు, అతను తామారు నందు ఒక స్త్రీ అనవచ్చు, ఇంచుమించు చెల్లెవాల్సి అవుతుంది. తన్ని ఏం చేశాడు, ఇతను మోహించాడు. అది ప్రేమ మోహమా? మోహం అంటే ప్రేమ అంటే ఏంటి? ఇప్పుడు ఆ కింద వచ్చిన చదువుకోండి ఒకసారి. తామారు కన్యయందున ఆమెకు ఏమి చేయాలో దుర్లభను ఆమెను గ్రహించి చింతాక్రాంతుడే తన చెల్లెని తామారు బట్టి చిక్కిపోయాను. అతను రోజులు చిక్కిపోతున్నాడు, బాగా బాగుపడిపోతున్నాడు. ఎవరు? అమ్నోను. అంటే ప్రేమ అనుకోవచ్చేది మనం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తిని గురించి చింతపడిపోతున్నాడు, రోజు బాధపడుతున్నాడు, సమయం అమ్మ తినట్లేదు, దాన్ని మనం ఏమనుకోవచ్చు, మన ప్రేమలాగా అనిపించవచ్చు. ఒకసారి అలాగా 15 చదవండి, 14 చదువుకుంటే అక్కడ అతను ఆ మాట వెనక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెను సైనించను. ఆమెను ఇలా చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ప్రేమ పుట్టి. ప్రేమ ద్వేషమా? ఎంత ద్వేషము? అత్యధికమైన ద్వేషం. అంటే ఇతను అలాగా, అంటే ఇతను కళ్ళుతో తప్పు చేశాడు, కళ్ళు పాపంలో పడ్డాయి. ఫస్ట్ నేత్రాస కలిగింది. నేత్రాస ఎవరికి సంబంధించింది? మనం చదువుకున్నాం 1 ఏమంటే నేత్రాశయ శరీరాశ ఎవరికి సంబంధించింది? సాతానుకు సంబంధించింది. కళ్ళుతో పాపం చేశాడు, ఆ పాపాన్ని మనసులో పెట్టుకొని దాని కార్యరూపం దాల్చాడు. ఆఖరికి ఏం చేశాడు? అత్యధిక ద్వేషం పుట్టాడు ఏకంగా. అంటే ఈ విధంగా కామం, మోహం, ఆకర్షణ ఇలాగా అనుకోవచ్చు అన్నమాట. అంటే స్త్రీ పురుషుల మధ్య పుట్టిన ఆ ప్రేమ అది కూడా నిజం ప్రేమ కాదు, అది ఒక కేవలం మోహము, ఆకర్షణ మాత్రమే. ఏంటి లోకమంతా ఇప్పుడు అదే ప్రేమ నడుస్తుంది. వీళ్ళందరూ చదువులోని అడ్డుపరిచి ప్రేమలో తిరుగుతారు. ప్రేమ అనకూడదు, ఈ పనికిమల్లో ప్రేమ పదం వాడుతున్నారు, కానీ చాలా పవిత్ర పదం. నిర్వచనం చెప్తాం తర్వాత. దేవుడు కేవలం భార్య పెళ్లి ద్వారానే స్త్రీ పురుషులు కలమని చెప్పి ఒక కుటుంబం ఏర్పడదు, అది దేవుడు పెట్టిన రూల్. పెళ్లికి ముందు ఈ విధంగా మనిషి ఆ స్త్రీ పురుషు కలకి అనేది దేవుడు యాక్సెప్ట్ చేయడు. ప్రజెంట్ లోకం ఏం చేస్తుంది, ఈ ప్రేమను పట్టు తిరిగి ఇలాగే తిరుగుతున్నారు. ఆఖరికి ఎలాగ తయారవుతారు. ఆఖరికి వారి అవసరం తగ్గిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తాడు. ఆఖరికి అవమానపడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఎన్ని చోట్ల మనం మొన్న బీఫామ్స్ అమ్మాయి చూసాం, న్యూస్లో చూసాం. బీఫామ్స్ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అంటే ఇవన్నీ ఎవరికి సంబంధించింది? సాహిత్యానికి సంబంధించింది.
అయితే భార్యాభర్తల మీద కొంటే అంటే శారీరక ఇది ఉంటుంది, ఆ బంధం కూడా చివరికి నిలుస్తుందా చెప్పండి? ఒకలా ఆ ప్రేమలో నిజమైన ప్రేమ ఉంటే భార్యాభర్తలు చివరి వరకు కలిసి ఉంటున్నారా లేదా? ఇక ఉన్నారా లేదా? అందరూ ఉంటున్నారు అలాగా? లేదు. శారీరక ప్రేమ కూడా నిజమైనది కాదు. ఎందుకంటే మనం ఎన్నో చూస్తున్నాం, చాలా విడిపోతున్నారు, గొడవలు అవుతాయి, కలహాలు ఏదో సంభవం ఏదో అవుతుంది, అది కూడా శాస్త్రమైనది కాదు, ఆ ప్రేమ నిజం కాదు. ఇప్పుడు మనం 4వ ప్రేమ నేర్చుకుంటున్నాం, చాలా ఇంపార్టెంట్ ప్రేమ గురించి. దాని పేరు అగపే. దాని పేరేంటండి? అగపే ప్రేమ. ఆ ప్రేమ అర్థం ఏంటంటే పరిపూర్ణమైన దైవిక ప్రేమ. పరిపూర్ణమైన దైవిక ప్రేమని అగపే అన్నారు గ్రీకు భాషలో. అగపే ఫస్ట్ పదం మనకి యోహాను సువార్తలో కనపడదు. యోహాను సువార్త చూడండి, 21వ అధ్యాయం చూస్తే అక్కడ ఒక సందర్భం ఉంటుంది. అంటే ఇక్కడ యోహాను సువార్తలోని 21వ అధ్యాయం చూసుకుంటే అక్కడ 14 నుంచి యేసు మృతులను లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేరును చూచి, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవు ఎరుగుదని ఆయనతో చెప్పాను. అయితే యేసు ప్రభు ఏమన్నారు? నా గొర్రెలు మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన రెండోసారి యోహాను కుమారుడు సీమోను నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి అడగా, అప్పుడు ఏమన్నాడు? అవును ప్రభువా, నేను ప్రేమించున్నా, నీవే ఎరుగు, నీకు తెలుసు కదా అని ఆయనతో చెప్పాను. అయితే అప్పుడు ఆయన ఏమన్నా? నా గొర్రెలు కాయ అన్నారు. మరి 3సారి కూడా యోహాను కుమారుడు సీమోను ప్రేమించున్నావు అని అతను అడిగాను. అప్పుడు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగినవాడు, నిన్ను ప్రేమించున్నా, నీవు ఎరుగు అని ఆయనతో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారు 3 సార్లు అడిగారండి. ఏమని అడిగారు? నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావు అని అడిగారు. 3 సార్లు ఎందుకు అడిగినట్టు? 3 సార్లు ఎందుకు అడిగారు చెప్పండి ఒకసారి. యేసు ప్రభు వారు ఆ శిష్యులో ప్రధాన శిష్యుడు పేరుతో పిలిచి 3 సార్లు ఎందుకు అడిగినట్టు? చెప్పండి, మామూలు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఇది ఒకటి వచ్చింది, చెప్పు సరే. అదొకటి అనుకోవచ్చు. కొంతమంది ఏంటంటే 3 సార్లు అంటే గట్టిగా అడిగినట్టు ఉంటుందంటే సంపూర్ణంగా అయినట్టు ఉంటుంది అనుకోవచ్చు. కానీ దీని అర్థం మనకి తెలుగులో తెలియదు. ఎందుకంటే ఇక్కడ ప్రేమించున్నాం అని ఉంటుంది కదా, ఇంగ్లీష్లో కూడా లవ్ అని ఉంటుంది, అక్కడ కూడా మనకు అర్థం తెలియదు. దీని అర్థం తెలియాలంటే గ్రీకులోకి వెళ్ళాలి, మూల భాషకి తప్పుడు ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే, యేసు ప్రభు వారు నీకు నా మీద అగపే ఉందా అడుగుతారు. ఎవరికి? పేతురుతో. పేతురు ఏమంటాడు? నాకు అగపే లేదు, ఫీలే ఉంది అంటాడు. ఇందాక చదువుకోండి, ఫీలే అంటే ఏంటి? స్నేహితుల మధ్య ప్రేమ. నేను అది అగపే ఉందో చేసుకోబోతే ఈయనేమంటాడు పేతురు? అగపే లేదంటే ఫీలే ఉంది అంటాడు. రెండోసారి అడిగాడు, అగపే ఉందా? లేదు, ఫీలే ఉందా అంటాడు. మళ్ళీ 3సారి అయితే చిరగబడిపోయి, ఏ ప్రభావం మీకు తెలియదే సమస్తం అని అక్కడ ఒప్పుకుంటాడు, అక్కడ కన్ఫర్మ్ చేసుకుంటాడు మాట. ఎక్కడ మనకు అగపే అని ప్రేమ కనబడుతుంది. అగపే అంటే దైవికమైన ప్రేమ, దైవ ప్రేమ, దేవుడు మన మీద చూపించిన ప్రేమ, అదే అగపే. ఈ 4 ప్రేమలో శ్రేష్టమైన ప్రేమ ఏంటంటే అగపే ప్రేమ. అది ఎవరికి సంబంధించింది? దేవుడు సంబంధించింది. అది లోక ప్రేమ కాదు. ఇందాక మనం చదువుకున్న 3 ప్రేమల్లో లోకం సంబంధించింది. ఈ ప్రేమ అనేది దేవునికి సంబంధించింది. దేవుని ప్రేమ వేరు, లోక ప్రేమ వేరు. దేవుని ప్రేమ ఎలాంటిది? ఇరిమియా చూడండి, ఇరిమియా 1:3 చదవండి. ఇరిమియా ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను, విడివగా నీ ఎడల కృప చూపుతున్నాను. చాలండి, శాశ్వతమైన ప్రేమ అండి దేవుడిది. ఆయన ప్రేమ నిరంతరం ఉండే ప్రేమ. కొంతకాలం ఉండి కొంతకాలం నశించిపోయే ప్రేమ కాదు ఆయనది. మన దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆయనది స్వార్థం లేని ప్రేమ, ప్రతిఫలం ఆశించిన ప్రేమ. మన దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే శత్రువుల
శత్రువుల సైతం ప్రేమించగలిగే ప్రేమ, క్షమించగలిగే ప్రేమ, అది మన దేవుని ప్రేమ. ఒకసారి ఏషియా గ్రంథం చూడండి. ఏషియాలో 49 చూస్తే కదా 15, స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మారవను. ఎంత గొప్ప మాట అండి. స్త్రీ తన గర్భం పుట్టిన చంటి పిల్లను మరుచున. స్త్రీ మరుస్తారండి పిల్లలు అసలు. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, నాకు ఎందుకు తెలియదు, అంటే బాబు పుట్టిన తర్వాత ప్రతి 2-3 గంటలకు పాలు పట్టాలి. మెడిసిన్కి నైట్ నిద్ర కూడా ఉండదు, ప్రతి 2-3 గంటలు లెగుస్తూ పాలు పట్టడం, అంటే ప్రతి ఒక్కరికి అందరూ కామాలండి అది. అంటే చంటి పిల్ల అంత కేర్గా చూసుకోవాలి. అలాంటి తల్లి ఏమో మరుస్తుందేమో కానీ నేను మారనంటాడు దేవుడు. అది నిజమైన ప్రేమ అంటే.